హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్వి కలెక్షన్స్. ఇప్పుడైతే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా టూ కట్ శారీస్ అండి. టూ కట్స్ అంటే మనకి సెంటర్ జాయింట్ కాదు, కొన్ని అయితే కుచ్చుల్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని అయితే మనకి సైడ్కి రావచ్చు. ఒక్కసారి క్లియర్గా విని బుకింగ్ అనేది పెట్టుకోండి. టూ కట్ శారీస్ 5 నుంచి 5.5 మీటర్ అయితే ఉంటుంది. 5 మీటర్స్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. అండ్ పల్లూస్ వచ్చినాయి అనమాట. కొన్నిటికైతే పల్లూస్ వచ్చినాయి, నేను అది కూడా చూపిస్తున్నాను వీడియోలోనే. సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది, అది వచ్చేసి వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ కనుక మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ చెప్తాము. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని పీసెస్ మాత్రం మ్యాచ్ మిల్లో కూడా మిక్స్ అయినాయి. అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము. బ్లూ కలర్ అండి, నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది. సో స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ చెప్తాము. అండ్ డీటెయిల్స్ వచ్చేసి చెప్తున్నానండి. ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సెండ్ చేస్తాము. అండ్ పోస్టల్ వాళ్ళకి మాత్రం ఎవ్రీ సాటర్డేనే వెళ్తాయండి. సో రిటర్న్ వచ్చినా కానీ చాలామంది కూడా సర్వీస్ లేని వాళ్ళు కూడా చెప్పట్లేదండి సర్వీస్ లేదు అని చెప్పని. సో బుకింగ్ అనేది పెట్టుకోకుండా, అంటే మీకు వెంటనే కావాలంటే మాత్రం పోస్టల్ వాళ్ళు మీరు బుకింగ్ పెట్టుకోకుండా ఉంటేనే బెస్ట్ అండి. ఎవ్రీ సాటర్డే మాత్రమే వెళ్తాయి. మాకు రిటర్న్ వచ్చినాయి అంటే అవి సర్వీస్ లేనివి, అవి సాటర్డే మాత్రమే వెళ్తాయి. దానికి ఓకే అనుకున్న వాళ్ళే బుకింగ్ పెట్టుకోండి. ఇదైతే నేను క్లియర్గా చెప్తున్నానండి. అసలు యాక్చువల్గా పోస్టల్ కూడా తీసుకోవట్లేదు, చాలామంది రిక్వెస్ట్ మీద పోస్టల్ అనేది తీసుకుంటున్నాం. ఎవ్రీ సాటర్డే అన్నా పంపిద్దాము అని చెప్పని, దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. బట్ తెలియని వాళ్ళు ఏంటంటే అసలు వీడియో వినకుండా బుకింగ్స్ అనేది పెట్టేసుకొని ఇంకా మాకు రాలేదు అని చెప్పని అంటున్నారు. సర్వీస్ లేని వాటికి మేమైతే ఏం చేయలేమండి, అది ఓన్లీ పోస్టల్ త్రూనే వస్తాయి. సో పోస్టల్కు వేసేంత వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, లేదు అనుకుంటే మాత్రం బుకింగ్ అనేది పెట్టుకోవద్దు. ఇదైతే క్లియర్గా చెప్తున్నాను నేను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చూద్దాం. ఇంకా ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అన్నీ చాలా బాగున్నాయి, డ్రెస్సెస్ పర్పస్కి కానివ్వండి, శారీస్ పర్పస్కి కానివ్వండి, చాలా బాగుంటాయి. అండ్ 5 to 5.5 మీటర్లో మనం లాస్ట్ టైం కూడా పెట్టాము, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా చాలా అడుగుతూనే ఉన్నారు. సో వాటిలో అయితే నేనైతే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను. కాస్ట్ కూడా అండి లాస్ట్ టైం కాస్టే 180, షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక డిజైన్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి నావీ బ్లూకి కూడా ఏంటంటే రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ చెప్పాను కదండి, ఎక్కడైనా మిస్ప్రింట్ వచ్చినా కానీ అది కార్నర్కి వస్తుంది, అది కట్ చేయింగ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. బట్ మీకు దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దాము. ఇలా డిజైన్స్ అయినా సరే, కలర్ కాంబినేషన్స్ అయితే అయినా సరే అన్నీ చాలా బాగున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుకింగ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది బాందిని డిజైన్లో అయితే వచ్చిందండి. ఇలాగ బాందిని డిజైన్ అయితే వస్తుంది. ఎల్లో అండ్ రెడ్ కలర్ అనమాట. బార్డర్ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్క శారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. బాందినీలోనే వస్తుంది, కొంచెం మనకి బాందినీ అంటే డిజైన్ లాగే ఉంటుంది. బట్ అమెరికన్ జరీ లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా డోలాను. అండ్ అలాగే మ్యాచ్ మెల్లో మిక్స్డ్లో అయితే ఉంది కలెక్షన్. 180 రూపాయలు. 5 మీటర్లు అయితే కన్ఫామ్గా ఉంటుంది, 5 నుంచి 5.5 ఎంతైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అండి. లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ఎంత మంది అడిగారో. సో 1 or 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అనేది పెట్టుకోండి. మనది నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పని అంటున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది రీచెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ అనమాట, బ్లాక్ కలర్. మ్యాక్సిమం అన్నిటికీ పల్లూస్ అనేది చూపించడానికి ట్రై చేశాను. అండ్ అలాగే బ్లౌజెస్ అయితే ఉండవండి. బ్లౌజ్ వచ్చిందా, పళ్ళు వచ్చిందా, అవే పెట్టండి అని చెప్పని మాత్రం అనొద్దు. మ్యాక్సిమం ఉన్న వాటి వరకు అన్నీ కూడా వీడియోలోనే నేను క్లియర్ చేశాను. సో ఎక్స్ట్రా బ్లౌజెస్ అయితే రాలేదండి, రావు. ఎక్స్ట్రా బ్లౌజెస్ అయితే లేవు. పల్లూస్ అయితే ఉన్న వాటి వరకు అయితే నేను చూపించాను. సో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి, ఇలాంటివి మాత్రం ప్లీజ్ చెప్పొద్దు. అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ సీ బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ షేడ్ అని చెప్పచ్చు. పింక్, డార్క్ పింక్ షేడ్ అండ్ పర్పుల్ మిక్స్డ్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్డిష్ పింక్ అనమాట. ఇలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. కలెక్షన్ గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే చూద్దాము. బ్లూ కలర్ అనమాట. అండ్ డిజైన్స్ కూడా నేను క్లియర్గా చూపించానండి, ఏ డిజైన్కి ఆ డిజైన్ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చూపించాను. సో
ఫాస్ట్గా బుకింగ్ అనేది పెట్టుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.